అన్ని గొర్రెపిల్లను సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుషులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజు శుభమని అపహాసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమ్మి వేసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుగురులాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు నీ రోజు మౌనంగా ఉన్నాడు, నీ రాజు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్ల అపోస్తలుడని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు: నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావం, ప్రతిదానిని పట్టించుకుని గిల్లి కజ్జలు పెట్టుకునే స్వభావం పొత్తుంది. మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము. ఈ వాక్యంలో దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తున్నాడండి. నేను నీకు జ్ఞానం ఉపదేశిస్తాను, నీవు నడవలసిన మార్గం నేను బోధిస్తాను అని. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని ధన్యులుగా చేసినావు దేవా. మా పాపం నిమిత్తము నువ్వే రక్షణ నీ శిలువలతో నీ రక్తాన్ని కార్చావు తండ్రినైనా. ప్రతి పాపం, చిన్న బిడ్డల పాపం, అందరి పాపం క్షమించి తండ్రి నిన్ను అంగీకరించావు. నీకు ఉచితమైన కృపదైశ్వర్యము చొప్పున తండ్రినైనా మమ్మల్ని ధన్యులుగా చేసి తండ్రి నీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇవాళ ప్రతి పాయింట్లో కూడా తోడుకుని నడిపించి ప్రతి వారితో మీ వాక్యం ద్వారా మాట్లాడి వారికి ఉన్న పరిస్థితుల నుంచి వేడుతున్న ఇబ్బందుల నుంచి తొలగించి తండ్రినైనా వారికి తోడుగుండి నేను ముందు వెనుకల కాపుదల నుంచి నడిపించి మేము నేర్చుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సొలొమోన్ అందరికీ వందనాలు. ఈ వాక్యం ద్వారా మీకు హృదయంలో మాట్లాడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.